ఈరోజు వరకు నా వీడియో చూస్తూ నన్ను సపోర్ట్ చేసుకుంటూ వచ్చిన మీ అందరికీ నా నమస్కారాలు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహేష్ అండ్ వెల్కమ్ టు ఎక్స్చేంజ్ ఆస్ట్రాలజీ. మనం ఇవాళ వీడియోలో డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే కేతు గ్రహం పంచమ స్థానం ఉంటే ఎటువంటి ఫలితాన్ని ఇస్తాడు అనే విషయాన్ని అయితే మనం చూద్దాం. జనరల్గా ఈ కేతు ఒక మోక్షకారకుడుగా అలాగే మనలో ఉండే స్పిరిచువాలిటీ గురించి, ఐసోలేషన్ గురించి, మెటీరియల్ డిజైర్స్ నుంచి ఒక డిటాచ్మెంట్ గురించి, ప్రతి ఫలితాన్ని సంపూర్ణంగా ఇవ్వకుండా ఎంతో కొంత కట్ చేసి ఇవ్వడం, వీటి గురించి ఇండికేట్ చేస్తాడు. ఇక ఈ పంచమ స్థానాన్ని మనం ఒక జ్ఞాన స్థానంగా అలాగే లక్ష్మీ స్థానంలో ఒక స్థానంగా తీసుకుంటారు. ఇది ప్రధానంగా సంతానానికి కారకత్వం వహిస్తుంది. ఇంకా మనలో ఉండే తెలివితేటల గురించి, క్రియేటివిటీ గురించి, లవ్ అండ్ రొమాన్స్ గురించి, స్పోర్ట్స్ గురించి, గత జన్మ పుణ్యాన్ని కూడా ఈ పంచమ స్థానం నుంచి చూస్తారు. ఇటువంటి స్థానంలో ఇప్పుడు ఈ విధంగా కేతు గ్రహం ప్లేస్ అవడం వల్ల ఆయన ఇచ్చే ఫలితాలను ప్రధానంగా మనది ఏ లగ్నం అయింది, అలాగే కంజంక్షన్స్ అనేవి ఎలా ఉన్నాయి, యాస్పెక్ట్స్ అనేవి ఏ విధంగా ఫామ్ అయినాయి, చార్ట్లో రిమైనింగ్ ప్లానెట్స్ అనేవి ఎలా ఉన్నాయి అనే దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే రెండు వైపులా డిస్కస్ చేద్దాం. ఎప్పుడు కేతు గ్రహం కంప్లీట్గా పాజిటివ్గా పనిచేస్తాడు అనే విషయం గురించి, అలాగే ఎప్పుడైనా కంప్లీట్గా ఓన్లీ నెగిటివ్ ఫలితాన్ని మనకిస్తాడు అనే దాని గురించి చూద్దాం. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్‌గా మీ లగ్నానికి కేతు గ్రహం డిఫాల్ట్‌గా శుభగ్రహం ఉన్నా, లేకపోతే పంచమ స్థానంలో బాగా బలంగా ఉండి, మీ లగ్నానికి శుభుల యొక్క ప్రభావంలో ఆయన కనుక ఉన్నట్లయితే, అప్పుడు ఈ కేతు గ్రహం సంపూర్ణంగా పాజిటివ్‌గా పనిచేస్తాడు. ఈ విధంగా ఇప్పుడు ఈ కేతు యొక్క పాజిటివ్ ఎనర్జీ అనేది ఈ ఫిఫ్త్ హౌస్ మీద ఉంది కాబట్టి, ఇది పూర్వ పుణ్యం అనేది బాగా అనుకూలంగా చాలా స్ట్రాంగ్‌గా ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే, ఈ కేతు ఒక స్పిరిచువల్ ప్లానెట్ కాబట్టి, ఆటోమేటిక్‌గా ఈ పర్సన్స్ అనే వాళ్ళకి ప్రతి విషయంలోనూ దైవానుగ్రహం అనేది తోడుగా ఉంటుంది అనేది కూడా మనం చెప్పొచ్చు. ఈ ప్లేస్‌మెంట్ అనేది ఒక్కోసారి ఏ విధంగా పనిచేస్తుందంటే, నెగెటివ్ నిర్ణయాల వల్ల వచ్చిన చెడు కర్మల నుంచి మనల్ని కాపాడుతుంది. డిఫాల్ట్‌గా మీరు చాలా తెలివైన వారు, అలాగే స్పిరిచువాలిటీ కూడా మీకు ఉంటుంది. ప్రతి విషయంలోనూ, చేసే ప్రతి పనిలోనూ ఇండిపెండెంట్‌గా చేయాలనుకుంటారు. అదే విధంగా మీ క్రియేటివ్ ఇంటెలిజెన్స్ అనేది ఉంటుంది. నలుగురితో కలిసి పనిచేసి దానివల్ల వచ్చిన ఫలితం కన్నా మీరు ఇండివిడ్యువల్‌గా సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం. సో, దానివల్ల వచ్చిన ఫలితాలు మీకు ఎక్కువ తృప్తిననేవి ఇస్తాయి. పంచమాధిపతి కూడా ఈ విధంగానే అనుకూలంగా పాజిటివ్‌గా కనుక ఉన్నట్లయితే, పుట్టే సంతానం అనేవారు కూడా ఆ విధంగానే దైవానుగ్రహంతో గొప్ప తెలివితేటలు గలవై ఉన్నతులవుతారని మనం అర్థం చేసుకోవచ్చు. దీనికి నేను ఎగ్జాంపుల్‌గా వృశ్చిక లగ్నాన్ని తీసుకున్నాను. ఈ వృశ్చిక లగ్నానికి పంచమంలో కేతువుని, అలాగే పంచమాధిపతి అయిన గురుగ్రహాన్ని కూడా లగ్నంలో తీసుకున్నాను. ఎప్పుడైనా మనం ఛాయాగ్రహాలైన రాహుకేతు గ్రహాల గురించి డిస్కస్ చేసినప్పుడు వాళ్ళు ఏ స్థానంలో ఉన్నారని మాత్రమే కాదు, ఆ స్థానానికి సంబంధించిన అధిపతి అనేవాడు ఎలా ఉన్నాడు అనే విషయాన్ని కూడా మనం చూడాలి. ఈ లగ్నం అనేది ఒక గురుపాద లగ్నం కాబట్టి ఆటోమేటిక్‌గా కేతు గ్రహం ఒక శుభగ్రహం అవుతున్నాడు. అలాగే ఇక్కడ పంచమాధిపతి అయిన గురువు కూడా ఈ లగ్నానికి శుభుడే. అలాగే ఈ గురువు యొక్క విశేష దృష్టి అనేది ఇక్కడ కేతు గ్రహం మీద ఉంది. అలాగే కేతు గ్రహం యొక్క పంచమ దృష్టి కూడా ఇక్కడ గురు గ్రహం మీద ఉంది. ఈ విధంగా పరస్పరంగా 2 శుభగ్రహాలు ఒకరినొకరు చూసుకోవడం చాలా మంచి విషయం. ఎవరి జాతక చక్రాల్లో అయినా ఈ విధంగా గురుకేతు గ్రహాల మధ్య సంబంధం గనుక వచ్చినట్లయితే, ఆ పర్సన్స్ అనేవాళ్ళు చాలా డివోషనల్‌గా, స్పిరిచువల్‌గా, ట్రెడిషనల్‌గా ఉండేదానికి అవకాశాలనేవి ఉంటాయి. ఎక్కువగా వాళ్ళకి వాళ్ళు ఉపయోగపడడం కాకుండా, నలుగురికి ఉపయోగపడే తత్వం అనేది వీళ్ళకుంటుంది. ఒక గురుముఖంగా, వ్యక్తిగతంగా గానీ, ఫైనాన్షియల్‌గా గానీ మంచి సలహాల్ని, గైడెన్స్‌ని పర్సన్స్ అనేవి ప్రొవైడ్ చేసే కెపాసిటీ అనేది వీళ్ళకుంటుంది. ఈ విధంగా ఇక్కడ కంప్లీట్‌గా పంచమ స్థానంలో శుభత్వం పొందింది కాబట్టి, ఈ పర్సన్స్ అనే వాళ్ళకి ఆ పంచమ స్థానం నుంచి కంప్లీట్‌గా పాజిటివ్ ఫలితాలొస్తాయి. దీనివల్ల వీళ్ళకి హై లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ఇంటెలిజెన్స్‌తో పాటు, ఒక గొప్ప స్పిరిచువల్ అండ్ డివోషన్ ప్రొటెక్షన్ కూడా వీళ్ళకుంటుంది. అలాగే వీళ్ళ సంతానానికి కూడా ఇదొక బ్లెస్డ్ కాంబినేషన్‌గా మనమైతే చెప్పొచ్చు. ద్వితీయాధిపతి అయిన గురుగ్రహం లగ్న స్థానంలో బలంగా ఉన్నాడు కాబట్టి, ఇదొక రకంగా ధనయోగం అనేది కూడా ఫార్మ్ అయింది. సో, ఈ ప్లేస్‌మెంట్ అనేది కంప్లీట్‌గా పాజిటివ్‌గా పనిచేయాలంటే, ఈ 2 గ్రహాల మీద ఈ లగ్నానికి పాపగ్రహాల ప్రభావం అనేది ఉండకూడదు. అంటే శని, రాహు గ్రహాల ప్రభావం అనేది ఉండకపోవడం మంచిది. ఇదే కాంబినేషన్ అనేది నెగెటివ్‌గా ఎప్పుడు పనిచేస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్‌గా మీ లగ్నానికి కేతు గ్రహం ఒక పాపగ్రహం అయినా, ఆయన ఉన్న స్థానంలో బాగా బలహీనంగా ఉంటూ, మీ లగ్నానికి పాపగ్రహాల ప్రభావంలో ఆయన ఉంటూ, ఎటువంటి శుభగ్రహాల ప్రభావం అనేది ఆయన మీద లేకుండా కనుక ఉన్నట్లయితే, అప్పుడు ఈ కేతు గ్రహం డైరెక్ట్‌గా నెగెటివ్ ఫలితాలనైతే మనకిస్తాడు. దీనివల్ల ఏమవుతుందంటే, ఈ కేతు సహజంగానే ఒక పాపి. సో, దానికి తోడు ఆయనున్న ప్లేస్‌మెంట్‌లో కూడా ఆయన పాపత్వం పొందాడు కాబట్టి, సో, ఖచ్చితంగా పంచమ స్థానానికి సంబంధించిన ప్రధాన కారకత్వాలనేవి వాళ్ళకి దెబ్బతింటాయి. ఈ స్థానాన్ని మనం సంతాన స్థానంగా చెప్తాం కాబట్టి, ఈ పర్సన్స్ అనే వాళ్ళకి
సంతానం విషయంలో చాలా ప్రాబ్లమ్స్ అండ్ ఇష్యూస్‌ని ఫేస్ చేస్తారు. అంటే పిల్లలు కలగడం అనేది బాగా లేట్ అవ్వచ్చు. ప్రెగ్నెన్సీ అప్పుడు గానీ, లేకపోతే పిల్లల్ని క్యారీ చేస్తున్న సమయంలో బాగా నెగెటివ్ ప్రాబ్లమ్స్ వీళ్ళకి రావడం. ఇంకా ఈ పంచమ స్థానం అనేది లవ్ అండ్ బాండింగ్ గురించి కూడా ఇండికేట్ చేస్తుంది కాబట్టి, ఎప్పుడైతే కేతు గ్రహం అక్కడ కంప్లీట్‌గా నెగెటివ్‌గా ఉంటాడో, ఈ పర్సన్స్ అనే వాళ్ళకి ప్రేమించిన వ్యక్తులు అనేవాళ్ళు దూరం అయ్యేదానికి అవకాశాలు ఉంటాయి. ఎక్కువగా లవ్ ఫెయిల్యూర్స్ అయ్యేదానికి ఇదొక ఎగ్జాంపుల్ కాంబినేషన్‌గా మనం అయితే గుర్తించొచ్చు. ఫైనాన్షియల్‌గా కూడా ఏమైనా ఇన్వెస్ట్‌మెంట్స్ చేసినా అవి కూడా కలిసి రాకపోవచ్చు. పంచమాధిపతి అనేవాడు కూడా బాగా బలహీనంగా కనుక ఉన్నట్లయితే కంప్లీట్‌గా ఫిఫ్త్ హౌస్ అనేది ఎఫెక్షన్ గురైందని మనం అర్థం చేసుకోవాలి. సో, దీనివల్ల ప్రధానంగా ఈ పర్సన్స్ అనేవాళ్ళు సంతాన విషయాల్లో, ప్రేమ వ్యవహారాల్లో బాగా చిక్కుల్లో, ఇబ్బందుల్లో పడతారు. ఈ నెగెటివ్ ఫలితాలను కొంతవరకు తగ్గాలంటే ఆ పంచమ స్థానంలో ఈ కేతువుతో పాటు మీ లగ్నానికి శుభగ్రహాలు ఉన్నా పర్వాలేదు. లేకపోతే ఏవైనా శుభగ్రహాలు ఆ పంచమ స్థానాన్ని చూసినా కొంతవరకు ముందు మనకి నెగెటివ్ ఫలితాలొచ్చినా తర్వాత పాజిటివ్ ఫలితాలనేవి వచ్చేదానికి అవకాశాలనేవి ఉంటాయి. ఇదే విషయాన్ని మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకొని డిస్కస్ చేద్దాం. నేనిక్కడ వృషభ లగ్నాన్ని తీసుకున్నాను. పంచమంలో కేతువుని, ఈ పంచమాధిపతి అయిన బుధ గ్రహాన్ని ఇక్కడ వ్యయ స్థానంలో తీసుకోవడం జరిగింది. సో, ఈ కేతు గ్రహం డిఫాల్ట్‌గా ఈ లగ్నాల వారికి పాపి. అందులోనూ ఇక్కడ పంచమాధిపతి యొక్క పొజిషన్ కూడా సరిగ్గా లేదు. ఒక దుస్థానం అయిన 12వ స్థానంలో ఉన్నాడు. జనరల్‌గా మనోకారకుడైన చంద్రుడు గాని, లేకపోతే లాజికల్ థింకింగ్‌ని మన యొక్క ఆలోచన విధానాన్ని ఇండికేట్ చేసే బుధ గ్రహం గాని 12వ స్థానంలో ఉంటే ఆ పర్సన్స్ అనే వాళ్ళకి విపరీతంగా ప్రతి విషయంలో ఒక ఓవర్ థింకింగ్ అనేది క్రియేట్ అవుతుంది. ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇండివిడ్యువల్‌గా ధైర్యంగా తీసుకోలేకపోతారు. ఈ విధంగా పంచమాధిపతి అయిన బుధ గ్రహం ఒక శత్రుభావంలో బాగా బలహీనంగా ఉంటూ పంచమ స్థానంలో కేతు గ్రహం ఉన్నాడు కాబట్టి ఎక్కువగా ఈ ఫిఫ్త్ హౌస్ అనేది ఎఫ్లిక్షన్ గురైందని మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ లగ్నానికి శుభుల యొక్క ప్రభావం అనేది ఈ పంచమ స్థానం మీద గానీ, బుధుడి మీద గానీ లేకుండా గనుక ఉన్నట్లయితే ఈ నెగెటివ్ ఫలితాలనేవి ఇంకా ఎక్కువవుతాయి. ఇందాక చెప్పిన విధంగానే సంతాన పరంగా గానీ, లేకపోతే ప్రేమ వ్యవహారాల్లో గానీ, చేసే ఇన్వెస్ట్‌మెంట్స్‌లో గానీ, రిలేషన్స్ విషయంలో, కమ్యూనికేషన్ విషయంలో ఈ బుధుడికి ఇక్కడ ద్వితీయాధిపత్యం కూడా వచ్చింది కాబట్టి ఫైనాన్షియల్‌గా కూడా చాలా విపరీతంగా ప్రాబ్లమ్స్ అండ్ ఇష్యూస్‌ని వీళ్ళు ఫేస్ చేస్తారు. ఎప్పుడైనా ఒక గ్రహం అనేది ఆ నెగెటివ్ ఫలితాన్ని గానీ, పాజిటివ్ ఫలితాన్ని గానీ ఇవ్వాలంటే ఆ దశలనేవి వస్తేనే ఇవ్వగలదు. ఈ విధంగా ప్లేస్‌మెంట్ ఉన్నవాళ్ళకి ప్రధానంగా ఈ ఫలితాలన్నీ కేతు యొక్క మహర్దశలో గానీ, అంతర్దశలో గానీ బాగా కనిపిస్తాయి. ఈ విధంగా ఎవరైనా కేతు దశలో బాగా ఇబ్బంది పడుతున్నట్టయితే తప్పకుండా రెమెడీస్ అనేవి చేయాలి. కేతు గ్రహానికి సంబంధించిన నవగ్రహ మంత్రాన్ని గానీ, లేకపోతే ఓం కేతవే నమః అనే మంత్రాన్ని రోజు జపించడానికి ట్రై చేయండి. ఈ రెమెడీస్ అనేవి 100% బాగా బలంగా పనిచేయవు గానీ దీనివల్ల మనకు కొద్దిగా కెపాసిటీ అనేది పెరిగి ఆ ప్రాబ్లమ్స్ అండ్ ఇష్యూస్‌ని ఫేస్ చేయగలం. ఇక ఈ కేతు గ్రహం యొక్క దృష్టి విషయానికి వచ్చినట్లయితే ఈయనకి పంచమ, నవమ దృష్టిలు కూడా ఉంటాయి కాబట్టి సో, మన జాతక చక్రంలో ఇంకా ఇంపార్టెంట్ ప్లేసెస్ అయిన లగ్నస్థానాన్ని, భాగ్యస్థానాన్ని కూడా ఈ కేతు గ్రహం వీక్షించడం జరుగుతుంది పంచమంలో ఉంటూ. ఈ విధంగా కేతు గ్రహం కంప్లీట్‌గా కోణ రాశుల మీద ఆధిపత్యం వహిస్తున్నాడు కాబట్టి ఆయన నెగెటివ్‌గా ఉండడం అనేది ఏ లగ్నాల వారికైనా అంత మంచి విషయం అయితే కాదు. ఫైనల్‌గా ఇది ఫ్రెండ్స్ నా వీడియో అనేది పంచమ స్థానంలో కేతు ఉంటే ఎటువంటి ఫలితాలను ఇస్తాడు అనే విషయం గురించి. ఈ కాన్సెప్ట్ సంబంధించిన అన్ని విషయాలు నేనైతే మీతో పరిపూర్ణంగా చెప్పానని అనుకుంటున్నాను. ఇంకా మీకు దీనికి రిలేటెడ్‌గా ఏదైనా డౌట్స్ కనుక ఉన్నట్టయితే మీరు తప్పకుండా కామెంట్ చేయండి. నేను దానికి రెస్పాండ్ అవుతాను. సో, థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ థాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్. నా సైడ్ నుంచి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియో గనుక నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేసి నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇలాగే వచ్చే అప్‌కమింగ్ వీడియోస్‌లో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్‌తో నేను మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బై ఫ్రెండ్స్. సీ యూ వెరీ సూన్ అండ్ జై హింద్.